సరిగా కారులో నుంచి 6 మంది అమ్మాయిలు 12 మంది అబ్బాయిలు కారు దిగారు. అందరూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక దుమ్మచాలి అన్నట్టుగా మద్యం గంజాయి. అసలు లోపల ఏం జరిగింది ఒక్కసారి ఆ స్టోరీ చూద్దాం. అదో అపార్ట్మెంట్లోని గెస్ట్ హౌస్. కార్లు వస్తున్నాయి పోతున్నాయి. వాటిలో నుంచి 6 మంది అమ్మాయిలు 12 మంది అబ్బాయిలు దిగారు. వారంతా లోపలికి వెళ్ళారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. మందు గంజాయి ధూమచాలే అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. కట్ చేస్తే పోలీసుల ఎంట్రీతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది మామూలు పార్టీ కాదు, రేవ్ పార్టీ అని అర్థమైంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి ఓ అపార్ట్మెంట్ గెస్ట్ హౌస్లో ఎస్ఓటి పోలీసులు రేవ్ పార్టీని భగ్నం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల కొంతమంది కలిసి రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం. ఇక రేవ్ పార్టీని భగ్నం చేసి 18 మంది యువతీ యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇక టీఎన్జెస్ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో బర్త్డే సందర్భంగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులకు సమాచారం. ఇక ఆ పార్టీలో గంజాయి సిగరెట్లు తదితర నిషేధిత పదార్థాలని విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లుగా ఇక అక్కడ పోలీసులు చూశారు. పక్కా సమాచారంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 6 యువతులు 12 మంది యువకులు ఉన్నట్టు పోలీసులు తెలియజేశారు. వారి నుంచి 45 గ్రాముల గంజాయి పాకెట్లు సిగరెట్లు మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించినట్లుగా మాదాపూరి ఎస్ఓటి పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని గచ్చిబౌలి పోలీసులు వివరించారు. 18 మందికి 41A కింద నోటీసులు ఇస్తామంటూ తెలిపారు. మరోవైపు హైదరాబాద్లో మత్తు కల్చర్ రోజుని గచ్చిబౌలి పోలీసులు వివరించారు. 18 మందికి 41A కింద నోటీసులు ఇస్తామంటూ తెలిపారు. మరోవైపు హైదరాబాద్లో మత్తు కల్చర్ రోజు రోజుకు పెరిగిపోతుంది. నగరంలోని యువతి యువకులు గంజాయి డ్రగ్స్కు అలవాటు పడిపోతున్నారు. కొద్ది రోజులుగా తెలంగాణ డ్రగ్స్ గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ను నిర్మూలించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పదే పదే చెప్పారు. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం న్యాబ్ విభాగాన్ని పటిష్టం చేసి ఏకంగా యుద్ధం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. సో ఇదొక్కటే కాదు, గతంలో మనం చూసాం. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు సైతం ఆదేశాలు ఇచ్చారు. సినిమా రిలీజ్ ముందు ఖచ్చితంగా డ్రగ్స్ మీద ఇతరితర గంజాయి గుట్కాల మీద ఖచ్చితంగా మద్యం మీద అవగాహన కల్పించాలి, అవగాహన రహితమైనటువంటి వీడియోను రిలీజ్ చేయాలంటూ కూడా చెప్పాడు. ఆ నేపథ్యంలో సినీ ప్రముఖులు నిర్మాతలు సినీ నటులు హీరోల నుంచి కమెడియన్స్ వరకు ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలన కోసం అవేర్నెస్ కల్పిస్తూ కొన్ని వీడియోస్ చేశారు. అయినప్పటికీ ఇక యువకులు యువతులు మద్యం మత్తులో డ్రగ్స్ గంజాయి మత్తులో మునిగి తేలుతున్నారు. దానికి నిదర్శనం, దానికి ఎగ్జాంపుల్గా ఈ రేవ్ పార్టీ చెప్పొచ్చు. ఇప్పటికే ఇక తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ డ్రగ్స్ పై గంజాయిపై ఉక్కు పాదం మోపాలంటూ ఇప్పటికే అనేక ఆదేశాలు కఠినమైనటువంటి నియమ నిబంధనలు పాస్ చేసినప్పటికీ కొంతమంది యువకులు యువతులు అత్యుత్సాహంతో ఇక తెలియకుండా లోగుట్టుగా కొన్ని రేవ్ పార్టీలు నడుపుతున్నారు. దానికి సంబంధించిందే ఇది ఒక అపార్ట్మెంట్లో 12 మంది యువకులు 6 మంది యువతులు ఒక్కరికి 2 చొప్పున ఇక రేవ్ పార్టీలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇక మద్యం ఇక డ్రగ్స్కి సంబంధించి ఇతరితర గంజాయి మత్తు పదార్థాలని కూడా బయటపడేటువంటి పరిస్థితి. ఒక్కసారి అక్కడ ఏదైతే రేవ్ పార్టీ జరిగినటువంటి స్పాట్ నుంచి మా ప్రతినిధి ప్రత్యూష పూర్తి సమాచారం అందించడానికి ప్రస్తుతం అందుబాటులో ఉంది. గచ్చిబౌలి పోలీసులు మరి ఎస్ఓటి పోలీసుల జాయింట్ ఆపరేషన్లో నిన్న కొంతమంది బర్త్డే పార్టీ చేస్తుండగా ఆ భంగం చేయడం అయితే జరిగింది. పోలీసులు వాళ్ళతో పాటు గాంజాని స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 18 మంది పార్టీ చేసుకున్నారు. ఎక్కడైతే పార్టీ చేసుకున్నారో ఆ అపార్ట్మెంట్లో ప్రస్తుతం అయితే ఉన్నాము. TNGO కాలనీ ఏదైతే ఉందో గచ్చిబౌలికి సంబంధించిన కాలనీలో ప్రస్తుతం అదే అపార్ట్మెంట్లో ఉన్నాం. ఈ అపార్ట్మెంట్లో 3 యువకులు ఉంటారు. ఆ యువకులు బర్త్డే పార్టీ ఆదిత్య అనే వ్యక్తి బర్త్డే పార్టీకి రావడం అయితే జరిగింది. ప్రధానంగా దాంట్లో
12 మంది వరకు అయితే యువకులు ఉన్నారు, 6 మాత్రం యువతులు ఉన్నారు. భారీగా మ్యూజిక్ సౌండ్ అంటే లౌడ్ మ్యూజిక్ సౌండ్ పెట్టుకొని కూడా నిన్నంతా కూడా విధ్వంసం సృష్టించారు. లోపల మాత్రం గాంజా సేవిస్తూ ఉన్నారు. గాంజాతో పాటు సిగరెట్స్, మందు, ఆల్కహాల్ సుమారుగా ఒక 10 బాటిళ్ల వరకు ఆల్కహాల్ మద్యం సేవిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి ఈ ఒక్క పాట్ కూడా వాళ్ళు కొడుతున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్థానికులు కూడా అదే చెప్తున్నారు, మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, వీళ్ళు న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే పోలీసులు లాక్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. మనకున్న విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చూస్తున్నట్టయితే చెర్రీస్ క్లబ్ అంటే ఇది ఇంటిని క్లబ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రధానంగా ఆదిత్య అని ఎవరైతే ఉన్నారో ఆదిత్య, సాయి ప్రవీణ్ మరియు వరుణ్ ఈ ముగ్గురు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు. చెర్రీస్ క్లబ్ అంటే హౌస్ని క్లబ్గా భావిస్తూ మద్యం సేవిస్తూ ఎప్పుడు 24 గంటలు మందు తాగుతుంటారు. ప్రధానంగా దొరికిన వాళ్ళ దాంట్లో ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన 2 మహిళలు, మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని కూడా పూర్తిగా తెలుస్తుంది. వీళ్ళతో పాటు ఐటీ ఇండస్ట్రీలో మరియు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారని కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా పక్కా సమాచారంతో ఎస్ఓటి పోలీసులు మరియు ఏదైతే గచ్చిబౌలి పోలీసులు జాయింట్ ఆపరేషన్లో ఇదంతా కూడా బర్త్డే పార్టీని భంగం చేయడం అయితే జరిగింది. వీళ్ళంతా కూడా పోలీసులు వస్తున్న సమయంలో మద్యం సేవిస్తూ గాంజా కొడుతున్నారు. గాంజా కొడుతున్న వాళ్ళ దాంట్లో కూడా ప్రధానంగా 3 అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ ముగ్గురు వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. వాళ్ళని రిమాండ్కి తరలిస్తున్నారని కూడా సమాచారం వస్తుంది. కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలో వాళ్ళందరికీ 41 CRP నోటీస్ అంటే ఏదైతే ఎటువంటి మనకు పర్మిషన్లు లేకుండా ట్రెస్పాస్ అవ్వడం అంటే పర్మిషన్ లేని ప్రాంతంలో వచ్చేసి ఇక్కడ ఉండడము, అదేవిధంగా పార్టీ చేసుకోవడం, 20 మంది ఒకటే చోట అంటే 18 మంది ఒకటే చోట పార్టీ చేసుకోవడం, డిస్టర్బెన్స్ అంటే న్యూసెన్స్ క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూస్తున్నట్టయితే ఇటువంటి హైదరాబాద్లో తరచూ ఇటువంటి పార్టీస్ అంటే ఒకవైపు సర్వీస్ అపార్ట్మెంట్సే కానీ ఒకసారి అపార్ట్మెంట్స్ మన చుట్టుపక్కల చూస్తుంటే మొత్తం మీద కూడా రెసిడెన్సీస్ అయితే కనిపిస్తున్నాయి. అపార్ట్మెంట్స్ అంటే సైలెంట్ ఏరియా, అంటే ఎవరు పార్టీ చేసుకున్నా అంత ఇబ్బంది కలగకుండా ఎక్కువ పట్టించుకోరు. ఇటువంటి ఏరియాస్ని వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు. మనం చూస్తున్నట్టయితే ఇంతకుముందు లోపల విజువల్ చూపించే ప్రయత్నంలో లోపల బాటిల్స్ కానీ సిగరెట్స్, అదేవిధంగా నిన్న తిన్న వాళ్ళ నాన్ వెజ్ ప్లేట్స్ ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. లోపల లౌడ్ మ్యూజిక్ అంటే స్థానికులు మీడియా ముఖంగా కెమెరా ముందు రానికి నిరాకరిస్తున్నప్పటికీ కూడా లౌడ్ మ్యూజిక్ పెట్టి ఇబ్బంది కలిగించారు. మేము అతనికి నిన్న మెసేజ్ కూడా పెట్టాము. ఎప్పుడు చూసినా కూడా ఇక్కడ చాలామంది ఉండరు, 3 అయినప్పటికీ